ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాల్కనీలో బట్టలారేద్దామని వెళ్ళాను. సో, వెళ్ళిన తర్వాత నేను అనుకోకుండా ఒక అద్భుతాన్నయితే చూశాను. ఇంకా అద్భుతం అనుకోవచ్చు, ఇదొక ఆస్పిషియస్ మూమెంట్ అనుకోవచ్చు, ఇదొక స్పెషల్ మూమెంట్ అనుకోవచ్చు. అదేంటంటే బ్రహ్మకమలం మొగ్గయితే మా గార్డెన్‌లో అయితే వచ్చింది. అండ్ మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఈ బ్రహ్మకమలం మొక్క ఎప్పుడు అది బ్లూమ్ అవుతుంది, ఎప్పుడు అది బర్డింగ్ ఇస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. చాలా ఇదైతే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తుంది. అండ్ అది కూడా నైట్ 8 నుంచి 12 ఆ మధ్యలో మాత్రమే పూస్తుంది. అండ్ మామూలుగా ఇది హిమాలయాల్లోనే పూస్తుందనమాట. కానీ ఇప్పుడు నర్సరీస్‌లో దీన్ని పెంచుతున్నారు. అండ్ చాలా మంది ఇళ్లల్లో అయితే ఇది ఉంది. అండ్ దీన్ని కింగ్ ఆఫ్ హిమాలయాస్ అంటారనమాట. ఈ పువ్వుని కింగ్, క్వీన్ ఆఫ్ హిమాలయాస్ ఈ 2 ఏదైనా అంటారు. అండ్ ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది సంవత్సరానికి ఒక్కసారే పూస్తుంది. అండ్ అది కూడా రాత్రి చందమామ అది బ్లూమ్ అయినప్పుడు సేమ్ చందమామ ఎంత వెలుగైతే ఇస్తాడో అంత వెలుగు అండ్ అంత ఆస్పీషియస్ మూమెంట్ అండ్ అంత పండగ వాతావరణం అయితే ఇంటికి తీసుకొస్తుందనమాట. అండ్ ఇది జస్ట్ ఆకుతోనే అది చెట్టు అయితే ఫామ్ అవుతుంది. అండ్ ఇంకా అది పువ్వు కూడా ఆకుకే వస్తుందనమాట. సో అది ఇంకొక స్పెషాలిటీ ఈ మొక్కకి. అండ్ చాలా స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మనము అసలు మన ఇక్కడ ఏంటి రిలీజియస్ థింగ్ ఏముంది అంటే దీనికి ఇది పూయడం చాలా మంచిది అండ్ ఇది గుడ్ వైబ్స్ని తీసుకొస్తుంది అని అంటారు. ఈ పువ్వు అంటే ప్రకృతి మనకి చాలా సంకేతాలు ఇస్తుంది కదా. సో అలా ఏదో సంథింగ్ గుడ్ అవుతుంది అనే సంకేతం ఏదో ఇస్తుంది అని అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మొక్క మీద ఈ పువ్వు మీద బ్రహ్మదేవుడు ఉంటాడు. అండ్ బ్రహ్మదేవుడు పుట్టింది ఈ పువ్వు మీదే అని అంటారు. సో నాకు తెలిసినంత వరకు నాకు ఇంతే తెలుసు, పెద్దగా దీని గురించి తెలీదు. కానీ మొత్తానికైతే ఇది మా ఇంట్లో పూస్తుంది. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మాటికి వెళ్ళి చూస్తున్నాను అనమాట, నిజంగానే ఇది మా ఇంట్లో బ్లూమ్ అవుతుందా అని. సో అది ఒక స్పెషల్ మూమెంట్ అనమాట అనుకోకుండా. సో ఇది ఇలా పూయడము, ఇట్లా మొగ్గ రావడము అనేది అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వస్తుందా లేదా అని నాకు నమ్మకం కూడా లేదు. ఎందుకంటే చాలా చిన్న మొక్క అండ్ చిన్న పాట్లో పెంచుతున్నాను కదా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాను. చాలా సూపర్గా ఉంది కదా. అండ్ ఆశ్చర్యంలో నేనైతే ఇంకా చూస్తూనే ఉన్నాను, మాటికి డోర్ తీసి. సో ఇంకా నైట్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇది ఎప్పుడెప్పుడు బ్లూమ్ అవుతుంది అండ్ ఎప్పుడెప్పుడు ఆ వైబ్స్ని చూడాలి అని చెప్పేసి. సో ఇంకా వచ్చేయండి చూద్దాము. సో ఇంకా సాయంత్రం నుంచి నేను ఈ చూస్తున్నాను, బాల్కనీకి వస్తున్నాను వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ మా అబ్బాయి కూడా అడుగుతున్నాడు, ఏంటమ్మా మాటికి వెళ్తున్నావు అని. సో ఇలా చెప్పాను, ఇట్లా చూడనా ఫ్లవర్ అయితే వచ్చింది, ఇది స్పెషల్ ఫ్లవర్ అని చెప్తే వాడు కూడా నేను వాడికి చెప్పాను. వాడు చెప్పినప్పటి నుంచి వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఈ ఫ్లవర్ ఎప్పుడు వస్తుంది అని. సో ఇంకా చూసి ఇంకా కొంచెం బ్లూమింగ్ అయితే స్టార్ట్ అయింది. అప్పటికే సాయంత్రం దగ్గర కొంచెం బ్లూమింగ్ స్టార్ట్ అవుతుంటే ఇంకా వద్దు, ఇంకెక్కువ దాన్ని మనం టచ్ చేయొద్దని చెప్పేసి, అది దేవతా వృక్షం కదా అని చెప్పేసి ఇంకా కొంచెం మేము జాగ్రత్తగానే ఉన్నామన్నమాట. అండ్ అసలు నేను కూడా ఎక్కువ ఈ చెట్టు దేవతా వృక్షం అని చెప్పేసి నేను కొంచెం దాన్ని దేవుడు గోడ సైడే పెట్టాను అనమాట, ఎక్కువ టచ్ చేయకూడదు అని చెప్పేసి. ఇంకా చూడండి ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. అసలు బాల్కనీలో అసలు అది చందమామలాగా ఉంది. నైట్ పూట చందమామ మనకు ఆకాశంలో ఎలా కనిపిస్తాడో అలా అయితే ఉంది, అంత గ్రేస్గా ఉంది. అండ్ బాల్కనీ మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుంది, అంటే దాని ఫ్రాగ్రెన్స్ అంత బాగుంది. అండ్ నాకైతే 2 కళ్ళు చాలలేదు దాన్ని చూసినప్పుడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మీరు కూడా చూడొచ్చు అసలు. కానీ నేను అది బ్లూమింగ్ అయ్యేటప్పుడు చూడలేదు, కానీ పూర్తిగా బ్లూమ్ అయిపోయాక చూశాను అనమాట. అయ్యేటప్పుడు కొంచెం చూశాను. అండ్ నేను అనుకోలేదు ఇంకా 12 ఆ టైంలో పూస్తుంది అనుకున్నాను, కానీ ఇది 10:30, 11 ఇంకా కొంచెం అర్లీగానే బ్లూమ్ అయింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను. సో ఇంకా బ్రహ్మదేవుడు ఇంటికి వచ్చేసాక ఇంకా మనం పూజ చేయకుండా ఉంటామా? సో ఇంకా నేను మా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు పడుకోకుండా. సో ఇంకా
ఇంకా పూజ అయితే చేశాము. సో ఎలా చేశాననేది మీకు గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో అయితే చూపిస్తాను. సో మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉందో. సో ఇంత అందమైన ఫ్లవర్ సంవత్సరానికి ఒక్కసారే పూస్తుందంటే కొంచెం బాధగా ఉంది, కానీ ఓకే, ప్రతిరోజు పూస్తే బాగుంటుంది కదా, కానీ అట్లా పూయదు, సంవత్సరానికి ఒక్కసారే పూస్తుంది. సో ఇంకా మా వాళ్ళు ఎగ్జైట్మెంట్లో ఇంకా మేము ముందు వెళ్తాం అని ఫైట్ చేస్తున్నారు. సో రే మీరు కొంచెం స్లోగా రాండ్రా, ఇక్కడ కింద పడతారని చెప్పేసి చెప్తున్నాను నేను. సో ఇంకా మొత్తానికైతే ఇంకా బ్రహ్మదేవుడు వచ్చారు కాబట్టి ఇంకా కొంచెం వాటర్ ఇంకా ఆ చెట్టుకి మామూలుగానే వాటర్ చేస్తాం, కానీ ఇంకా ఆ మూమెంట్లో కొంచెం వాటర్ చేసి కొంచెం బొట్లు పెట్టి అండ్ ఇంకా కొంచెం ఫ్లవర్ పెట్టి, సో ఇలా మామూలుగా మనం దేవుణ్ణి ఎలా అయితే పూజించుకుంటామో అలా అయితే పూజించుకున్నాను. దీపం పెట్టి ధూపం పెట్టి అండ్ కొంచెం ఇంకా ఆ టైంలో మా ఇంట్లో నేనేం ప్రసాదం చేయలేదు కాబట్టి కొంచెం బెల్లం అయితే నైవేద్యంగా పెట్టాను అనమాట. సో ఇంకా అలా అయితే నేను ఆ బ్రహ్మకమలానికి కొంచెం అంటే ఏమో తెలీదు, ఆ తెలియని హ్యాపీనెస్ ప్లస్ ఆ తెలియనినెస్ మొత్తానికైతే నేను ఆ పువ్వుకైతే పూజ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మళ్ళీ తెల్లారు లోపలే అది మళ్ళీ ముడుచుకుపోతుందంట. సో అని చెప్పేసి తొందరగా పూజ చేసి ఇంకా తర్వాత కొంతసేపు తర్వాత మళ్ళీ అది కొంచెం కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఇంకా ఈ పువ్వుని మనం దేవుడికే ఇవ్వాలంట. అందుకోసమని నేను ఇంకా దేవుడికి ఇద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే దేవుడికి ఇవ్వమని చెప్పి వేరే అక్కకైతే ఇచ్చానమాట. ఇంకా ఆ టైంలో నాకు కుదరదు పొద్దున్నే, ఎందుకంటే మా పిల్లల్ని స్కూల్ పంపించాలి, మళ్ళీ నేను గుడికి అంటే కొంచెం నాకు టైం అడ్జస్ట్ అవ్వక నేను వేరే అక్కకైతే ఇచ్చాను. సో మా వాళ్ళు చూడండి పూజ చేస్తుంటే మేము ముందు పూజ చేస్తామని మా ఈశాన్వి అయితే గంట కొడుతుంది అండ్ మా వాడేమో దేవుడికి ధూపం చూపిస్తున్నాడు అనమాట ఊతగడ్డీలు. సో ఇలా అయితే ఇంకా పూజ చేసేసి ఇంకా ఈ బ్రహ్మకమలాన్ని అయితే మేము మా ఇంటికి ఆహ్వానించాము. సో అంటే మేము ఆహ్వానించకపోయినా వచ్చారు, కానీ వచ్చిన తర్వాత మనం మా గ్రాటిట్యూడ్ అయితే చూపించాలి కదా. సో అందుకోసమని ఇంకా ఇలా చేశాము. అండ్ మీకు నా వాయిస్లోనే అర్థమవుతుంది ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యామన్నమాట. అండ్ మా పిల్లలైతే ఇంకా అసలు నాకన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. సో లైట్ వేసిన తర్వాత కూడా లైట్ కన్నా ఆ ఫ్లవరే ఎక్కువ బ్రైట్నెస్ ఇస్తుంది. సో ఇంకా ఇంట్లో దేవుడికి అయితే చూపించేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టానమాట. ఇంకా ఆ టైంలో ఇంకా మనం పూజ చేయం కదా. సో ఇంకా ఇది మ్యాటర్. సో మీ అందరికీ నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.